తెచ్చునని విష్ణుమూర్తి అంగీకారం తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. మహేశ్వరుడు గజాసుర గర్భం నుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తిని స్థుతించాడు. దుష్టాత్మలకు ఇటువంటి వరం యువరాదు పిచ్చితో పాపములకు పాల్పోసినట్లు అవుతుందని చూపించాడు. బ్రహ్మాది దేవులను తీర్చుకొని చెప్పి శ్రీహరి వైకుంఠం నుంచి వెళ్ళగా శివుడు నందికి కైలాసంకు వెళ్ళాడు. భక్త రాకము గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నములై తనపై ఉంచిన నలుగు పిండితో పరధ్యానంగా ఒక ప్రతిమను తయారు చేసింది. అది చూడమచ్చదైన బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది. పసుపుతో ప్రాణం పోసింది, ప్రాణ ప్రతిష్ఠ చేసింది. అది చూడమచ్చదైన బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించి తన తండ్రి ద్వారా వచ్చిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందరుని వాకిట్లో ఉంచి ఎవరిని లోపలికి రానివ్వదని చెప్పి లోపలికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుడిని అభ్యంతర మందిరంలోకి కొనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదం చేసి లోపలికి వెళ్ళాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే వద్దనున్న గజాసురుని శిరమునకు ఆ పాపం బృందమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వతము త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజానుడై శివపార్వతుల ముద్దుగా పట్టి అయినాడు. ఆ తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరాడు. గజాసురుడు తాను జ్యేష్ఠుడని కనుక ఆధిపత్యం తాను చేయమని కోరాడు. గజాననుడు పరగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యమును తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి ఈ ఇరువులో ఎవరు ముల్లోకములలో విచిత్ర నదుల్లో పవిత్ర నదులలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. అంత కుమారస్వామి చురుకుగా సులువుగా తాను వెళ్ళాడు. గజానుడు అచేతనుడయ్యాడు. మందగమనుడైన తాను ముల్లోకాలలోని నదులన్నింటినీ వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని శరణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూచనకు ముసిపోయిన శివుడు పరదానకు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలము, జలమూ నారాయణ ఆధీనములు అనగా నారాయణ మంత్రము అధీనంలో ఉంటాయి. వినాయకుడు ఆ మంత్రమును చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావం ప్రతి తీర్థ స్నానం కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా 3,50,00,000 నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసముకు వెళ్ళాడు. తండ్రి సమీపంలో ఉన్న గజానను చూసి నమస్కరించి, తండ్రి అన్న వారి మహిళ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి, ఈ ఆధిపత్యం అన్నగారికి ఏమని ప్రార్థించాడు కుమారస్వామి. అంత పరమేశ్వరుడు భాగవత శుద్ధ జరిగినాడు గజానునికి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేవస్థులు దేశస్థులు విఘ్నేశ్వరునికి తన శక్తి కొద్ది కుటుంబులు ఉన్నవు పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలుగునవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుటుంబులు ఉన్నవి కొన్ని భక్షించి కొన్ని వాహనానికి ఇచ్చి కొన్ని ఈత ధరించి మందగమన సూర్యాస్తమయ వేళకు కైలాసముకు వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమి కానిన చేతులు భూమి కానపై ఇబ్బంది పడుతుండగా శివుని స్థిరవంతున్న చంద్రుడు వినాయకుడు అవస్థ చూసి వికృతంగా నవ్వాడు. అంత రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నృత్యవుతాయనే సామెత నిజమన్నట్టు విఘ్నదేవుని గర్భం పగిలి అందున్న పువ్వులన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అంతా పార్వతి లోపించి చంద్రుని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందులు పొందుదురుగాక.
అని శపించింది పార్వతీదేవి.